रियासती वज़ीर ट्रांसपोर्ट पूनम प्रभाकर गौड़ ने रुकने पार्लियामेंट करीमनगर बंडी संजय कुमार पर शदीद तनकीद करते हुए कहा कि वो कम तालीमी याफ्ता होने के नतीजे में करीमनगर हल्के की तरक्की के लिए कोई ठोस इक़दाम करने में बुरी तरह नाकाम हो गए हैं और वो इंग्लिश और हिंदी जबानों से अदम वाकफियत के नतीजे में आला ओहदेदारों से नुमाइंदगी करने से कासिर रहकर हल्के के अवाम की शदीद हक तलफी के मुर्तकिब हुए हैं। रियासती वज़ीर पूनम प्रभाकर जिला मुस्तक़िल करीमनगर में कांग्रेस पार्टी के जिले दफ्तर इंदिरा भवन में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस में मुखातिब कर रहे थे। उन्होंने साबिक़ रुकने पार्लियामेंट बी विनोद कुमार को भी शदीद हदफ तनकीद बनाया और इल्ज़ाम आयद किया कि उन्होंने अपनी मियाद के दौरान रियासती हुकूमत की भरपूर तायद और हिमायत हासिल होने के बावजूद करीमनगर लोकसभा हल्के की तरक्की के लिए कोई ठोस इक़दाम नहीं किए। रियासती वज़ीर ने अपनी तालीमी काबिलियत का इजहार करते हुए बताया कि इस बार डिग्री कॉलेज से उन्होंने डिग्री और तारनाका के कॉलेज से कानूनी की डिग्री हासिल करते हुए बाज़ाब्ता तौर पर बार एसोसिएशन हुस्नाबाद में रुकनियत हासिल की। उन्होंने एक सवाल के जवाब में बताया कि कांग्रेस पार्टी के पार्लिमानी उम्मीदवार वी राजेंद्र राव पार्टी क़यादत की जानिब से नामजद करदा हमें किसी दूसरे उम्मीदवार की पेश क़यास से खारिज इम्कान है। उन्होंने पार्टी कायदीन और कारकुनों पर जोर दिया है कि वह मुत्तहदा तौर पर जद्दोजहद करते हुए पार्लिमानी हल्के करीमनगर से कांग्रेस उम्मीदवार वी राजेंद्र राव को भारी अक्सरियत से कामयाब बनाएं। रियासती वज़ीर बहबूद पसमानदा तबक़ात व ट्रांसपोर्ट पूनम प्रभाकर गौड़ ने पुरजोश अंदाज में अदिया किया कि करीमनगर की तरक्की कांग्रेस पार्टी के जरिए ही मुमकिन होगी। पार्लिमानी इंतखाबात में कामयाबी पर रियासती और मरकजी हुकूमतों के बजट से हल्के की तरक्की के लिए हर मुमकिन कोशिश करने का उन्होंने ऐलान किया। इस मौके पर सदर जिला कांग्रेस कमेटी रुकने असेंबली डॉक्टर कोमपल्ली सत्यनारायण वी राजेंद्र राव पार्टी उम्मीदवार और दूसरे भी मौजूद थे। చూపెట్టు చదువు రాదు భాష రాదు ఎదుటి వాళ్ళని గౌరవించే తెలియదు నేను మా మిత్రులతో కొంతమందితోటి మా అన్యన్ కుమార్ తోటి మా జర్నలిస్ట్ మిత్రులు కృష్ణ రమణతోటి అయ్యా జగిత్యాల వరంగల్ రోడ్డుకి ఇట్లా తీసుకొచ్చినాం మీరు ఇక్కడ నుంచి దయచేసి ఈ రోడ్డు మీద పోతుంటే మీరు ఎన్హెచ్ కొట్టండి ఎన్హెచ్ 563 అని వస్తుంది ఈ రోడ్డు మీద 40 కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఆనాడు వెలికాల నుంచి రోడ్డు ఇక్కడ తీసుకొచ్చినాం దాన్ని వదిలిపెట్టి ప్రతిభా కాలేజీ తీసుకువెళ్ళి వినోదరావు అయ్యతో మన ఊరికి చేసిన సేవ లేదు కానీ ఆయన మెడికల్ కాలేజ్ కాడికి ఆ రోడ్డు మార్చుకున్నాడు దీని గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకో అంటే కూడా కుమ్ముక్కు రాజకీయాల స్పందించకపోతే కదా ఇలా అనేకంగా చెప్తాను బరాబర్గా కుమ్ముక్కు రాజకీయాలు ఇంతమంది చెప్పినట్టుగా మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ నిన్ను మించినోడు లేడు మాట్లాడింది కానీ సభలు చేసింది కానీ చర్చగా ఇప్పుడు చాలా సరైన కొత్తగా ఈ మధ్య బీజేపీలో కూడా వాళ్ళని కలుపుకుంటున్నా బలం పెరుగుతుంది రా నెత్తి మీద ఆటాన పెడితే అర్ధ పైసలకు అమ్ముడు పోలని కొంతమందిని జైన్ చేసుకుంటున్నాం మేమంటే జైన్ చేసుకుంటున్న శురువు అయితే ఇలా ఒక్కరు కూడా మిగిలిన నీ దగ్గర మా ముఖ్యమంత్రి గారు చెప్పారు యాదకొచ్చుకో మేము అటువంటి ప్రోత్సహిస్తలేము మీరు ఒక్కడే పార్లమెంట్ అభ్యర్థి వాడు కొత్త అభ్యర్థి గతంలో ఏం చేసిండు చేయలేదనికంటే చదువుకున్నాడు భవిష్యత్తులో నియోజకవర్గం చేస్తాడు అతనితో నలుగురు శాసనసభ్యులు ఉన్నాం పార్టీ నాయకత్వం ఉన్నది బరాబర్గా కలిసి చేస్తాం మేము ఐక్యంగా ఉన్నాం మీ పార్టీలో నిన్న కొన్ని పేర్లు చెప్పినా కదా మీ ఇంట్లో నాటందరికీ నీకు పడదు నీకు మురళీధరరావు నీ ఫోటోలో పెట్టావు నీ గుజ్జుల రామకృష్ణారెడ్డి ఎక్కన్నాడు నీ సుగుణాకర్ రావు వీళ్ళంతా నేను 80 ఏళ్ళలో చదువుకున్నాడు టాప్ ఏబీవీపీ బీజేపీ లీడర్లు అసలు నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎందుకు తొలగించినారు అవినీతి ఆరోపణ కాదని నువ్వు మంచి అదేది పెద్ద సత్య హరిచంద్రుని నిరూపించుకునే ప్రయత్నం చేయి అసలు అధ్యక్ష పదవి సడన్ గా ఎందుకు తీసిరో నీకు తెలుసా